రెడీగా పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు సిమెంట్ పరిశ్రమను కూడా గట్టిగా తాకింది. ముడి సరుకుల ధరలు పెరగటం, రవాణా ఖర్చులు అధికం అవడంతో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే పెరిగిన ఇసుక, ఇనుము ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్మాణ రంగం ఇప్పుడు సిమెంట్ ధరల పెరుగుదలతో మరింత కష్టాల్లో పడింది. సిమెంట్ ధరల పెరుగుదల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం పూర్తిగా భారత్ పైన వివిధ రంగాల మీద పడింది. ఇటు చూసుకుంటే చమురు రంగం మీద పడింది, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల కొరత అనేది రోజు చూస్తూ ఉన్నాము. కొత్తగా అయితే ఇప్పుడు సిమెంట్ మీద కూడా పడిందని తెలుస్తుంది. సిమెంట్ మీద భారీగా భారం పడింది. దీనిపై ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇల్లులు కట్టుకుంటారో వారికి కూడా ఇది పెను భారం అనే చెప్పుకోవచ్చు. ఎలా అయితే సిలిండర్లకు సంబంధించి ఇంట్లో కొరత ఏర్పడిందో ఇప్పుడు సిమెంట్ కూడా అదే విధంగా నడుస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి తిలక్ గారు ఉన్నారు. సార్, ఎంత ఉంది కాస్ట్ ఇప్పుడు, అసలు భారం పడింది ఏమన్నా? భారం అంటే యాక్చువల్గా డైరెక్ట్గా కాకపోయినా యుద్ధం వలన ఏంటంటే మాకు ఉన్నటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో, ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవడం జరిగింది. మనం ఏదైతే మనం అమ్మే ప్రైస్ ఉందో దాని మీద కూడా దాని ప్రభావం అనేది చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉంది, కోల్ రాకపోవడం, షిప్మెంట్ రాకపోవడం కూడా ఒకటి. అలాగే ఇండస్ట్రియల్ డీజిల్ కూడా పెరగడం జరిగింది. ఇది ఇంపాక్ట్ ఇంకా వేరే రకంగా కూడా ఉంది. ఇంకా మిగతా ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏదైతే ఉన్నాయో మనకు సిమెంట్లో వాడాల్సినటువంటి అవి కూడా పెరగడం మూలాన ఏమిటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఓవరాల్ కూడా మనకి ఏంటంటే పెరిగిపోవడం జరిగింది. సో దాన్ని సాధ్యమైనంత వరకు కంపెనీ కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, ఏది వినియోగదారుల మీద భారం లేకుండా చూడ్డానికని. కానీ బియాండ్ సర్టెన్ లిమిట్ ఏమవుద్దంటే ఇంకా అది మన మీద కన్నా కూడా మన మోయలేని భారానికి పోయినప్పుడు ఏంటంటే ఇంకా కాంట్బట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే పెంచాల్సి వస్తుంది. అది కూడా ఓకే, సాధ్యమైనంత వరకు మేము చూసుకొని అన్ని విధాలుగా వినియోగదారులకు ఏదైతే ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అందుబాటులో ఉందని చేస్తున్నాం. కానీ ఏంటంటే పాస్ ఆన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, సో దానివల్ల కొద్దిగా పెరగవచ్చు. కానీ ఈ భారం అనేది మాకన్నా కూడా మిగతా వాటి మీద కాస్ట్ ఆఫ్, ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకునేవాడికి సిమెంట్లో దరిదాపు 7 to 10% మాత్రమే దాని యొక్క ఏది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మిగతా 90% అదర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో సిమెంట్ వల్ల జరిగే ఏదైతే పెరుగుదల వల్ల వినియోగదారుడు ఇబ్బంది పడడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా చూసుకుంటే జనరల్గా సిమెంటే ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది కన్స్ట్రక్షన్లో అని అనుకుంటాము. కానీ ఓవరాల్గా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ ఏది కన్స్ట్రక్షన్లో 10 to 12% ఆర్ ఎట్ ద మోస్ట్ 15% వరకు సిమెంట్ యొక్క అది ఉంటుంది ఇంపాక్ట్. కానీ మిగతాది 80 to 90% అనేది మిగతా అదర్ ఇంటుంటే ఇటుగా ఉండొచ్చు. సార్, ఇప్పుడు ముఖ్యంగా ఈ సిమెంట్కి సంబంధించి పూర్తిగా కన్స్ట్రక్షన్ రంగం మీద భారం పడుతుంది. అదేవిధంగా వినియోగదారులు ఎవరైతే ఎప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు వీళ్ళ మీద కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పడుతుంది. అసలు దీనికి సంబంధించి ఈ అంటే సిమెంట్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా ఎక్కడ నుండి? సిమెంట్ అనేది ఎక్స్పోర్ట్ అనేది ఉండదు. ఏది ప్రతి బ్యాగ్ కూడా ఇక్కడే వినియోగం, ఇంపోర్ట్ కూడా ఉండదు. మన దగ్గర అబాండెంట్ సప్లై ఉంది, ప్రాబ్లం లేదు. డిమాండ్ తగ్గట్టు మనం సప్లై చేయాలనుకున్నాం. కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం మూలానే ఇదంతా కూడా. కానీ లేకపోతే ఎందుకంటే అదర్ ఇన్పుట్స్ అవి తగ్గినప్పుడు మళ్ళీ తగ్గిపోతుంది, అది కాదు. ఈ ప్రభావం వల్ల మాత్రమే ఏది మన సిమెంట్ యొక్క రేటు పెరగడం కానీ అది జరుగుతుంది. అంతకన్నా ఏం లేదు. వినియోగదారుల భారం వేయాలను కంపెనీలు కూడా తీసుకొని ఇంతకుముందు చెప్పినట్టు కూడా కంపెనీలు సాధ్యమైనంత వరకు అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ కాంట్బట్ సిచ్యువేషన్లో ఏంటంటే మనం కూడా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పెంచాల్సి వస్తుంది, అంతకన్నా ఏం లేదు. అందులో కూడా సిమెంట్ మేము పెంచినా కూడా నేను చెప్పినట్టు కూడా చాలా తక్కువ మోతాదులో మీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వినియోగదారునికి పెడుతుంది. అదర్ మెటీరియల్ లైక్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉందనుకోండి, స్టీల్ ఉండొచ్చు, టైల్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా అదర్ అది ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, ఇక చాలా ప్లంబింగ్ ఇవి. కాకపోతే మనం ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఒక వినియోగదారుని గుర్తొచ్చేది జనరల్గా స్టీలు అండ్ సిమెంట్ మాత్రం గుర్తొస్తుంది కాబట్టి ఇది పెరగగానే అంటారు. బట్ అది కాదు యాక్చువల్గా. బట్ ఓకే, అది వినియోగదారుడికి పైసా అయినా ఒక ప్రోడక్ట్లో పెరిగినట్టే కాబట్టి కాస్ట్లో సాధ్యమైనంత మేము చూస్తున్నాం. పెరగడం అనేది ఎందుకంటే అన్నిటితో పాటు మేము కూడా ఉన్నాం సో ఎకానమీలో, అందుకని నథింగ్. మీరు చెప్పండి సార్, ఇసుక, కంకర ఇవన్నీ కాకుండా సిమెంట్ అనేది పర్టికులర్గా ఎందుకు ఇట్లా? అంటే ఇది ఒకటే ఎక్కువ అందరూ దీని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి సిమెంటే మెయిన్ ప్రోడక్ట్ కన్స్ట్రక్షన్లో కాబట్టి దాని గురించే ఎక్కువ అందరూ మాట్లాడుతుంటారు. సిమెంట్తో పాటు అన్ని ప్రోడక్ట్స్ కూడా పెరుగుతాయి సార్ అన్నట్టు. సిమెంట్తో పాటు అన్ని ప్రోడక్ట్స్ కూడా పెరుగుతాయి కాబట్టి కన్స్ట్రక్షన్ వినియోగదారుడికి ఎప్పుడైనా సరే ఏదైనా సరే ₹1 పెరిగినా కూడా భారంగానే అనిపిస్తుంది. కాబట్టి
సో ఇది డెఫినెట్గా ఇది ఒక టాపిక్ లానే ఉంటుంది, ఎప్పుడు కానీ ఒక హెడ్లైన్లోనే ఉంటుంది సిమెంట్ అనేది మాత్రం. సార్ ఇది ఇట్లానే కొనసాగుతూ ఉంటుందా? అంటే ఎన్ని రోజుల వరకు ఈ సిమెంట్ ధరలు ఎలా ఉంటాయి? అంటే ఈ రోజు మార్నింగే తెలిసింది ఈ న్యూస్, ఎప్పటిదాకా కొనసాగొచ్చు? అదే అండి చెప్పాను కదా, ఇప్పుడు వారు పరిస్థితి వల్ల మనకు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఒకవేళ మనకు అన్ని కానీ సమకూలంగా కానీ దొరికింది అనుకోండి, లైక్ కోల్ కానీ ఇవన్నీ, ఇలాంటి డీజిల్ కాస్ట్ ఇవన్నీ కూడా తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చేస్తుంది. అది పెద్ద ఇది కష్టం. పెరగలేదు, బట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. అది అంతేకాని మీరు అది పెరగలేదు దాని మీద ఇంపాక్ట్ అని కాదు. మమ్మల్ని ఇంకెంతవరకు అయితే మనం కంట్రోల్ చేస్తూనే ఉన్నాం. సాధ్యమైనంత వరకు వినియోగదారునికి అందుబాటులో ఉండడానికే సిమెంట్ పరిశ్రమ ప్రయత్నం చేస్తుంది. మేము కూడా మా వంతు సహకారం చేస్తున్నాం. ఇంతవరకు కూడా ఉన్నది, బట్ దాని ఇంపాక్ట్ ఉండొచ్చు కంపల్సరీగా రానున్న రోజుల్లో ఉంటుందని మాత్రమే చెప్తున్నాం. అంతేగాని మాకు పెంచాలని కానీ పెంచే ఉద్దేశం కానీ వినియోగదారుని ఇబ్బంది పెట్టాలని కానీ మా ఉద్దేశం కానే కాదు. మేము పెంచం కూడా సాధ్యమైనంత వరకు. అందుకని సో చూసారు కదా, సిమెంట్ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి కాస్ట్ ఒకవేళ పెరిగినా కూడా వినియోగదారులకు ఇబ్బంది లేకుండానే సిమెంట్ అందజేస్తూ ఉంటాం. ఎందుకంటే సిమెంట్ అనేది ఇల్లు కట్టడానికి ఒక కీలకమైన మౌలిక సదుపాయం కాబట్టి దాన్ని అందరికీ అవసరం కాబట్టి ఇప్పుడు ఏదైతే యుద్ధ పరిణామాలు ఉన్నాయో దాని తీవ్రత వల్ల ఇలాంటి పరిస్థితులు భారత్లో తలదోచుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిమెంట్ అనే కాకుండా ఇటు చమురు కానీ పౌల్ట్రీ రంగం కానీ పూర్తిగా అన్ని రంగాల మీద ప్రభావితం పడుతుంది కాబట్టి ఆ టైల్స్ ఇటు చూసుకుంటే టైల్స్, మార్బుల్స్ అదేవిధంగా అవి కూడా ప్రభావితం చూపిస్తున్నాయి. ఇంకా చూసుకుంటే ఇదొక ఏదైతే సిమెంట్ పరిశ్రమ ఉందో దీనికి సంబంధించి కూడా వినియోగదారులకి అందరికీ కొంచెం కాస్ట్ ఒక రూపాయి పెరిగినా 2 రూపాయలు పెరిగినా పెరిగినట్టే కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.